చేస్తారా రాజధాని ప్రాంతానికి? చూపించగలుగుతారా ఈ 7 ఏళ్ళు, 5 ఏళ్ళు, ఈ 2 ఏళ్ళు? సురేష్ గారు కరెక్ట్. మీ ఆవేదన అమరావతి రైతులకు జరుగుతున్న అమరావతి రైతులు కరెక్ట్ గోపాల్గా సార్ కాగితాలే మాట్లాడతాయి సార్, కాగితాలు కదా మాట్లాడతాయి. ఇదే రాజధాని రాసి చూపించేసేమనండి చంద్రబాబు నాయుడు. వినండి సార్, సరిపోతుంది సార్. అదే కదా ఇందాక మీరు చూడండి, ఆడ ఉన్నాయి చూడండి, సరిపోతుంది కదా మరి. అదే మేము కూడా కోరుకునేది. ఒక్క నిమిషం సార్, వినండి సార్ ప్లీజ్. బాలకోటి గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు అమరావతి రైతుల మీద వైసీపీకి ఒక అద్భుతమైనటువంటి ప్రేమ పుట్టుకొస్తుంది. మీరు అన్యాయం చేసేసిందంట అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీ అమరావతి రైతులకి. నిజంగా ఏంటి అసలు అమరావతి రైతులకి అన్యాయం జరిగిపోయిందా, ఒకరికన్నా మేలు జరిగిందా? అసలు అమరావతి రైతులకు అన్యాయం జరిగిందనేదే వైసీపీ ఆందోళన, ఆవేదన కూడా అని వారు చెబుతున్న పరిస్థితి. అసలు రాజధానికి సంబంధించినటువంటి విషయంలో మేము ఏ రోజు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు, అలాంటి ప్రయత్నం జరగలేదు అని చెప్పేసి కూడా మన సురేష్ గారు చెప్తున్నారు. ఏమంటారు సార్? రాజు గారు నమస్తే, మిత్రులందరూ కూడా నమస్కారాలు. గ్రామసీమల్లో నాటకాలు వేస్తారు. ఆ నాటకాలు వేసినప్పుడు రెడ్డి వచ్చి మొదలుపెట్టి అంటాడు, అంటే రెడ్డి గారు వచ్చినప్పుడు నాటకం మళ్ళీ మొదలు పెట్టాలి, ఇంకో రెడ్డి గారు వస్తే మళ్ళీ నాటకం మొదలు పెట్టాలి, ఇంకో రెడ్డి గారు వస్తే మళ్ళీ నాటకం మొదలు పెట్టాలి. ఇది వరుస. ప్రజా రాజధాని అమరావతి మీద వైసీపీ స్టాండ్ ఏంటంటే రెడ్డి గారు వచ్చిండు మళ్ళీ మొదలు పెట్టండి, మేమేం చేశాం, మేమేం బూడిసాం, ఓని చంపాం, ఇవి కాదు, మీరేం చేశారు అని. రెండో మాట ఏంటంటే చెక్కలోటి తిరణాలు పోతే ఎక్కాదిగా సరిపోయిందంట. రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదం లేదు, విభజన చట్టంలో ఏముంది, ఎవరు చెప్పిండు రాజ్యాంగంలో లేదని. ఒక మాట చెప్తానండి, చిన్నప్పుడు మనం చదువుకుంటున్నప్పుడు మాస్టర్లు ఈ రాజధానుల గురించి చెబుతూ పిల్లగాళ్ళ గోడ కుర్చీ వేసి బెత్తలు తీసుకొని చెప్పించేవాళ్ళు. ఏమని చెప్పరా, మహారాష్ట్ర, బాంబే, తమిళనాడు, చెన్నై, కర్ణాటక, బెంగళూరు, బీహార్, పాట్నా, ఇలా త్రిపుర, మణిపూర్ అని చెప్పేసి అన్ని రాజధానులు చెప్పించేవారు. జగన్మోహన్ రెడ్డి గారికి అలా చెప్పొచ్చా మాస్టర్? బెత్తం తీసుకోవాలా, ఆయనకి రాజధానులు తెలియవు, ఆయనకి రాజధానే తెలియవండి. ముఖ్యమంత్రి ఈ పాలనలో రాజధానికి ఏం లాభం జరిగింది అది అడిగారు మిమ్మల్ని. ముఖ్యమంత్రి ఆపండి సురేష్ గారు, మాట్లాడేది వినండి, సమాధానం చెప్పకుండా దాట వేస్తారు ఎందుకు? మేము విన్నాం. సురేష్ గారు ఒక్క నోట్ చేసుకోండి సార్, నోట్ చేసుకోండి సురేష్ గారు, మీరు నోట్ చేసుకోండి తర్వాత రాజు గారు రాజధానిలో ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలన రాజధానిలో చేశాడా, రచ్చబండ మీద చేశాడా? సురేష్ గారు చెప్తారు వినండి ప్లీజ్. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎక్కడ చేశాడు? రాజధానిలో చేశాడా, రచ్చబండ మీద చేశాడా? అసెంబ్లీ ఎక్కడుంది? నది గర్భంలో ఉందా, తాడేపల్లి కొంపలా ఉందా? సచివాలయం ఎక్కడుంది? హైకోర్టు ఎక్కడుంది? నీ వాహన శ్రేణి ఎక్కడికి వెళ్ళింది? ఓకే సార్, నేను మాట చెప్తా రాజు గారు, ఇంత దుర్మార్గంగా రాజధాని మీద ఎగిరెగిరి దూకితే